Organizing for student portfolios. Portfolio will not be effective if it is poorly organized. పోర్ట్ఫోలియో అనేటువంటిది బాగా కనిపించదు అది మనం సరిగా చేయకపోతే. స్లాపీ ఆర్ ఓవర్లీ లాంగ్. ఓకే, సో సరిగా చేయకుండా మంచిగా చేయకుండా ఉంటాయి. హియర్ ఈజ్ ద లిస్ట్ ఆఫ్ ఫీచర్స్ దట్ కెన్ హెల్ప్ అస్ ఆర్గనైజ్ ద పోర్ట్ఫోలియో. ఇక్కడ కొన్ని రకాలైనటువంటి అంశాలు ఇచ్చారు, వాటన్నిటి మనం మైండ్లో పెట్టుకొని చేసినట్లయితే ఒక మంచి పోర్ట్ఫోలియోని తయారు చేయగలుగుతాం. క్రానలాజికల్ ఆర్డర్లో చేయాలి. మంచి సబ్జెక్ట్ థీమ్ని తీసుకోవాలి. స్పెసిఫిక్ ప్రీ డిటర్మైన్డ్ కరికులం ఆబ్జెక్టివ్స్, ముందుగానే ఏవి పెట్టాలి అనేటువంటి ఆలోచన ఉండాలి. కాంబినేషన్ ఆఫ్ ది అబోవ్, ఇవన్నీ కూడా ఉంటే బాగుంటుంది. ఆర్గనైజేషన్ ఆల్సో షుడ్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ద ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్. అలాగే సంస్థ వీటిని కూడా మనసులో పెట్టుకోవాలి పోర్ట్ఫోలియో తయారు చేసినప్పుడు. టైటిల్, పేజ్, టేబుల్ ఆఫ్ కంటెంట్స్. ఓకే, సో తర్వాత ఇంట్రడక్షన్ ఆర్ సమ్మరీ ఆఫ్ పోర్ట్ఫోలియోస్ కంటెంట్స్, ఏమేమి ఉన్నాయో దాని గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వడం, ఆ కంటెంట్స్ గురించి మాట్లాడటం. సెక్షన్స్ విత్ బ్రీఫ్ సమ్మరీస్ ఆఫ్ కంటెంట్ ఫర్ ఈ సెక్షన్, ఒక్కొక్క సెక్షన్కి తగినంత సమ్మరీ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం సెక్షన్స్గా. మోస్ట్ ఇంపార్టెంట్ సమ్మరీ దట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ఇవాల్యుయేషన్స్ ప్రకారంగా ఎట్లాగా జరుగుతుంది అనేటువంటి ముఖ్యమైన సమ్మరీని చెప్పడం. రివైజ్ అండ్ ఎడిట్ ఆల్ డాక్యుమెంట్స్ టు కరెక్ట్ మెకానికల్ ఎర్రర్స్. ఓకే, సో ఏ విధమైన తప్పులు లేకోకుండా పెట్టినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా సరిగా ఉన్నాయో చూసుకోవడం. ఇంప్రూవ్ క్లారిటీ, చక్క పేపర్స్ అని కనపడుతుంది లేదు చూసుకోవడం. వైల్ ప్రిపేరింగ్ హార్డ్ కాపీ ప్రింట్ ఆల్ డాక్యుమెంట్స్ ఆన్ హై క్వాలిటీ పేపర్. ఒక హార్డ్ కాపీని తీసుకునేటువంటి సమయంలో చక్కగా డాక్యుమెంట్స్ అన్ని హై క్వాలిటీలో వచ్చేలాగా చూసుకోవాలి. క్రియేట్ ఏ కవర్, దానికి ఒక కవర్ చేయడం. బైండెడ్ కాపీ షాప్. ఓకే, సో అవన్నీ కూడా చక్కగా బైండింగ్ చేయించుకుంటే మంచిది. కన్సిడర్ యాడింగ్ ఏ కాపీ రైట్ సింబల్. ఓకే, సో కాపీరైట్ సింబల్ ఉండేలాగా చూసుకోవాలి. మేక్ అడిషనల్ కాపీస్ ఇఫ్ ఇన్వైటెడ్ ఫర్ అన్ ఆన్ క్యాంపస్ ఇంటర్వ్యూ. ఇంకొంచెం ఎక్కువ కాపీస్ అనేటువంటివి చేసుకోవడం కూడా మంచిదే, క్యాంపస్ ఇంటర్వ్యూస్కి ఉపయోగపడతాయి అన్నమాట. సో పోర్ట్ఫోలియోస్ కెన్ ఎంకరేజ్ స్టూడెంట్స్ టు టేక్ మోర్ ఓనర్షిప్. పోర్ట్ఫోలియోస్ అనేటువంటివి చేయడం ద్వారా పిల్లల్లో చాలా ఎక్కువగా ఓనర్షిప్ అనేటువంటిది పెరుగుతుంది అనమాట. అండ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత పెరుగుతుంది. ద లెర్నింగ్ ప్రాసెస్, అది నేనే నేర్చుకోవాలి, ఇది నా బాధ్యత, నేను బాగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం నా మీద నాకు ఎక్కువగా ఉంది అని తెలుసుకుంటారు. ఇన్ సమ్ స్కూల్స్ పోర్ట్ఫోలియోస్ ఆర్ ఏ వే ఫర్ స్టూడెంట్స్ టు క్రిటిక్ అండ్ ఇవాల్యుయేట్ దేర్ ఓన్ వర్క్. ఈ పోర్ట్ఫోలియోస్ అనేటువంటివి వారి యొక్క పాఠశాలలో పిల్లలు వారిని వారే విమర్శించుకోవడానికి, వారిని వారే ప్రశ్నించుకోవడానికి, ఎంతవరకు మేము చేయగలిగామని గమనించుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. దేర్ ఓన్ వారు చేసినటువంటిది. అకాడమిక్ ప్రోగ్రెస్, ఎంతవరకు వారు అభివృద్ధి చెందుతున్నారు సంవత్సరానికి. ఆఫెన్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ డిసైడింగ్ వాట్ విల్ బీ ఇంక్లూడెడ్ ఇన్ ద పోర్ట్ఫోలియో, తర్వాత ఎలాంటివి ఇందులో యాడ్ చేయాలి అనేటువంటిది. పోర్ట్ఫోలియోస్ కెన్ ఇంప్రూవ్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ టీచర్స్ అండ్ పేరెంట్స్. పోర్ట్ఫోలియోస్ కెన్ ఆల్సో హెల్ప్ పేరెంట్స్ బికమ్ మోర్ ఇన్ఫార్మ్డ్ అబౌట్. అట్లాగే టీచర్స్కి పేరెంట్స్కి ఉన్నటువంటి సత్సంబంధానికి మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. సో వారి మధ్య ఉన్నటువంటి ఆ కమ్యూనికేషన్ అనేటువంటిది బాగా జరుగుతుంది అనమాట. సో పోర్ట్ఫోలియోస్ కెన్ ఆల్సో హెల్ప్ పేరెంట్స్ బికమ్ మోర్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ది ఎడ్యుకేషన్. ఎంత బాగా చదువు అనేటువంటిది పిల్లలకి చెప్పబడుతుంది అనేది పేరెంట్స్ తెలుసుకోవడానికి ఈ పోర్ట్ఫోలియో ఉపయోగపడుతుంది. అండ్ లెర్నింగ్ ప్రోగ్రెస్ ఆఫ్ దేర్ చిల్డ్రన్, వారు ఎంతవరకు పిల్లలు నేర్చుకోగలుగుతున్నారు, ఎంతవరకు అభివృద్ధి చెందుతున్నారు. వాట్ ఈస్ బీయింగ్ టాట్ ఇన్ ఏ పర్టికులర్ కోర్స్, ఈ కోర్సులో పిల్లలకి ఏం చెప్తున్నారు. అండ్ వాట్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ అండ్ లెర్నింగ్ ఇన్ ద క్లాస్ రూమ్, ఏమి పిల్లలు క్లాస్ రూమ్లో చేస్తున్నారు, ఎంతవరకు వారు తరగతి గదిలో నేర్చుకుంటున్నారు అనేది కూడా తెలుస్తుంది. కంక్లూజన్, ఎలక్ట్రానిక్ పోర్ట్ఫోలియోస్ దట్ యూస్ డిజిటల్ స్టోరేజ్ ప్రాసెస్ హ్యావ్ లార్జ్లీ రీప్లేస్ ద మోర్ ట్రెడిషనల్ పేపర్ టైప్ యాజ్ ద నీడ్ టు ప్రజెంట్ నాట్ జస్ట్ ఇన్ఫర్మేషన్ బట్ సౌండ్, మోషన్, కలర్ హ్యాస్ బికమ్ ద స్టాండర్డ్. ఇప్పుడు ఎలక్ట్రానిక్ పోర్ట్ఫోలియోస్ వచ్చేసినాయి కాబట్టి ఇటువరకు చేసినటువంటి ఆ ట్రెడిషనల్ పోర్ట్ఫోలియో ఒక పేపర్ మీద చేయబడిన రాసినటువంటిది కాకుండా ఇప్పుడు చక్కగా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చేస్తారు. తర్వాత సౌండ్తో ఉంటుంది, కదులుతూ ఉంటుంది, అంతా కూడా అర్థమవుతుంది. అండ్ కలర్ హ్యాస్ బికమ్ స్టాండర్డ్, మంచి రంగు అనేటువంటిది కూడా టెక్నాలజీ డెవలప్ అవుతుంది కాబట్టి డివిడీల్లో సీడీల్లో కూడా ఇది ఇవ్వబడుతుంది అనమాట. తర్వాత రీసెంట్ చేంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ పాలసీ, ఇప్పుడు మనం చదువులో ఉన్నటువంటి ఆ పాలసీ ప్రకారం విచ్ ఎంఫసైజ్ గ్రేటర్ టీచర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ డిజైనింగ్ కరికులం. ఓకే, సో ఇప్పుడు టీచర్ గారు చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట కరికులంని. అండ్ అసెసింగ్ స్టూడెంట్స్ని టెస్ట్ చేయడం అనమాట. హ్యావ్ ఆల్సో బీన్ అన్ ఇంపెచ్యుయస్ టు ఇంక్రీస్డ్ పోర్ట్ఫోలియోస్ యూస్. ఇవన్నీ కూడా చక్కగా చేయడం అనమాట. పోర్ట్ఫోలియో యూజ్ అనేటువంటిది ఎక్కువగా అభివృద్ధి చేయడం. పోర్ట్ఫోలియోస్ ఆర్ వాల్యూడ్ యాజ్ అన్ అసెస్మెంట్ టూల్, దీని ఒక అసెస్మెంట్ టూల్ లాగా కూడా వాడుతున్నారు.
స్టూడెంట్ యొక్క జ్ఞానాన్ని ఎంతవరకు అని అంచనా వేయడానికి. ఆల్ పోర్ట్ఫోలియోస్ అక్రాస్ ద డైవర్స్ కరిక్యులర్ సెట్టింగ్స్, స్టూడెంట్ పాపులేషన్, అడ్మినిస్ట్రేటివ్ కాంటెక్స్ ఇన్వాల్వ్ స్టూడెంట్స్ ఇన్ their own education so that take charge of their personal collection work, reflect on what makes some better and use the information to make improvements in future. ఈ పోర్ట్ఫోలియోస్ అనేటువంటివి ఉండడం ద్వారా ఎలాంటివి జరుగుతూ ఉన్నాయి, స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, తర్వాత ఎలాంటి సందర్భాల్లో స్టూడెంట్స్ అనేటువంటి వారు కలుస్తున్నారు, అడ్మినిస్ట్రేటర్స్ అన్ని సందర్భాల్లో వీరితో ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఎంతవరకు వారి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయగలిగారు, ఎంతవరకు వాళ్ళు నేర్చుకోగలుగుతున్నారు, ఎంతవరకు అది తెలుసుకోవడం ద్వారా ఫ్యూచర్లో ఇంకా ఏమి అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఐడియా వస్తుంది.